హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సాటర్డే, హ్యాపీ వీకెండ్, హ్యావ్ ఏ నైస్ డే. మరి మన కాఫీ కబుర్లకి టైం అయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి నా స్ట్రాంగ్ కాఫీ సేవనం తర్వాత 2 times తాగేసాను. చాలా చాలా పొగమంచుగా చలిగా ఉండడం వల్ల లేట్గా లేచాను, లేట్ అయిపోయింది కాఫీ కబుర్లు. ఎనీహౌ మంచి కాఫీ కబుర్లతో వచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి కాఫీ కబుర్లలోకి వచ్చేద్దాం. ఇక్కడ హ్యాపీనెస్కి నో ఎండ్. వింటూనే ఉండండి నా కాఫీ కబుర్లు. ఇక విషయానికి వచ్చేస్తే, లోగడ ఎడారి దేశానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి 100 ఒంటెలపై సరుకు వేసుకుని దూర ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. సాయంత్రం అయిపోయింది. ఆ రాత్రికి ఓ గ్రామం పరిసరాల్లో బస చేసి ఉదయాన్నే ప్రయాణం కొనసాగించాలనుకున్నాడు. ఒంటెల్ని ఎడారిలో కట్టేసి డేరా వేసుకుని కాస్త నడుము వాలుద్దామని ఇక డిసైడ్ అయ్యాడు. సరే, 99 ఒంటెల్ని ఇసుకలో కర్రలు పాతి కట్టేశాడు. కానీ ఒక్క ఒంటెకి మాత్రం తాడు దొరకలేదు. అలాగే వదిలేసి పడుకుందామంటే మనసొప్పట్లేదు. ఖరీదైన ఒంటె కదా, పారిపోతే చాలా నష్టం అనుకుంటున్నాడు. పనివాణ్ణి ఒంటెల్ని చూస్తుండమని చెప్పి సమీపంలోని గ్రామానికి వెళ్ళాడు ఆ వ్యాపారి. అక్కడ అతనికి కావలసిన తాడు దొరకలేదు. విచారంతో తిరిగి వెళ్ళిపోతున్న వ్యాపారిని ఒక గ్రామస్తుడు ఆపాడు. విషయం కనుక్కొని, నా దగ్గర తాడైతే లేదు, కానీ నీకో పెద్ద మనిషిని పరిచయం చేస్తాను. అతడు తాడైనా ఇస్తాడు, లేదా ఏదైనా ఉపాయం అయినా చెప్తాడన్నాడు. ఆ వ్యాపారిని పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ పెద్ద ఆయన వ్యాపారి చెప్పిందంతా విని ఓ ఉపాయం చెప్పాడు. ఆ 100వ ఒంటెను కూడా కట్టేసినట్టు నటించు, ఎలాగూ చీకటి పడింది, దానికి తనను కట్టేయలేదని తెలియదు అన్నాడు. వ్యాపారికి ఈ ఉపాయం బాగా నచ్చింది. సరే, వ్యాపారి ఒంటె దగ్గరికి వెళ్ళి పెద్ద ఆయన చెప్పినట్టు చేసి పడుకున్నాడు. ఉదయం లేచేసరికి అన్ని ఒంటెలతో పాటు 100వ ఒంటె కూడా కదలకుండా అక్కడే పడుకుని ఉంది. చాలా సంతోషం వేసింది. అన్ని ఒంటెలను విప్పేసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. 100వ ఒంటె మాత్రం కదలట్లేదు. ఎంత అదిలించినా అది లేవట్లేదు. ఇదేమి చిక్కొచ్చిందిరా బాబోయ్ అని మళ్ళీ పెద్ద ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రాత్రి ఒంటని కట్టేశావు కదా, మరి దాన్ని తాడు విప్పాలి కదా అన్నాడు పెద్ద ఆయన. దానికి వ్యాపారి, అసలు కట్టలేదు కదా, కట్టేయనే లేదు కదా, విప్పడం ఎలా అన్నాడు. ఇక్కడే ఉందండి అసలు రహస్యం. దానికి ఆయన తాపీగా సమాధానమిస్తూ, రాత్రి కట్టేసినట్లు నటించావు కదా, ఇప్పుడు విప్పినట్టు నటించు అన్నాడు. అదండి విషయం. వ్యాపారి అలా చేశాక ఒంటె లేచి ప్రయాణం మొదలుపెట్టింది. ఇదంతా యాతావాత ఏంటంటే మన లైఫ్లో కూడా అన్వయించుకోవచ్చు. ఈ చిన్నపాటి కథే కదా అని తీసి పారేయకూడదు. అందులో చాలా విలువైన విషయాలు సందేశంగా మనకి అందుతున్నాయి. మన జీవితంలో కూడా ఇటువంటి అదృశ్య బంధనాలు చాలానే ఉంటాయి. ఈ పని నా వల్ల కాదు అని అసలు మొదలు పెట్టకుండానే వదిలేస్తాం. అడుగడుగున మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే చుట్టుపక్కల వారి మాటలు మనల్ని వెనక్కి లాగుతుంటాయి. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, నా వల్ల కాదు అని మనకు మనం చెప్పుకునే మాటలన్నీ 100వ ఒంటెకు కట్టిన తాడు లాంటివే. కనపడిని సంకెళ్ళే. కాస్త ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ముందడుగు వేయాలి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అసలు మనల్ని కట్టిపడేసే తాడే లేదని అర్థమవుతుంది. ఇదండి ఇవాళ కాఫీ కబుర్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మీ అభిమాన హిమబాల. రేపు మళ్ళీ కాఫీ కబుర్లతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.